అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చాను ఏంటని అయితే మొత్తం క్లియర్గా అయితే చూపిస్తానండి. నేనైతే ఇదన్నీ తెచ్చాను. ఈ బ్యాగు లగేజ్ అయితే ఎక్కువనే తెచ్చాను ఈసారి అయితే. వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు ఎక్కువ తెచ్చుకున్నాము. అంతకుముందు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కొత్తగా చూపిస్తాను. ఇది వచ్చేసి బియ్యం పిండి అండి, వరిపిండి. నేను చక్రాలకి చెక్కలకి వాటికి చేస్తున్నామని చెప్పేసి, అలాగే రవ్వ దోశలకి చేస్తామని తెచ్చాను. ఇది వచ్చేసి పిండి ఆడిచి ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ మిషన్లు అవి ఉండవు కాబట్టి ఇది కూడా కంపల్సరీ తెచ్చుకున్నాను. ఇదైతే చూసే కదండి వరిపిండి అండి. ఇది వచ్చేసి చింతపండు. అక్క అయితే తిరుపతికి వెళ్ళాం కదా మేము, అక్కడికి తీసుకొచ్చింది అనమాట. 1 కిలో వరకు అయితే చింతపండు అయితే పట్టుకొచ్చింది. ఇంకా మళ్ళీ కలవమని. ఇది చింతపండు ఇంకా నల్లగా ఉంటుంది చింతపండు, అందుకు కంపల్సరీ తెచ్చుకుంటాం. ఇది వచ్చేసి నువ్వులండి. నువ్వులు వచ్చేసి లడ్డు కోసము పిల్లలకి తెచ్చాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి, పల్లి చట్నీలోకి మన దోశల్లోకి చట్నీలోకి కానీ ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇది కూడా 1 కిలో వరకు అయితే అండి. ఒక 4-5 months వరకు మనకి సరిపడా అయితే తీసుకొచ్చాను అనమాట. చూసారు కదా ఎండు కొబ్బరి అనమాట. మనకి కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ కొనాలంటే 50 రూపీస్ కంపల్సరీగా అవుతుంది. కాబట్టి ఇలా తెచ్చుకున్నాం అంటే మనకి ఇది తక్కువలో పడుతుంది చెప్పేసి ఇలా తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి బెల్లం అండి, ఆర్గానిక్ బెల్లం అయితే ఇచ్చాను ఇంటి దగ్గర నుంచి. 3 కిలోలు ఇవి 3 తెచ్చాను అనమాట. ఇప్పుడు ఎట్లా ఫెస్టివల్స్ వస్తుంది. ఇంకా నేనైతే బెల్లం ఎక్కువగానే తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పల్లీలు అండి, రవ్వ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను. ఇది కూడా ఇది వచ్చేసి పల్లీలు 3 కిలోలు తీసుకున్నాను. ఇక బరువు ఎక్కువైపోయి నేను 1.5 kg వరకే తీసుకున్నాను. మిగతా 1.5 kg ఇంట్లో పెట్టేశాను. ఇది వచ్చేసి వేసాను కాకుండా 3 కిలోస్. ఇక్కడ వచ్చేసి మనకి కిలో వచ్చేసి 250 అలా పడుతుంది కిలో. మనకైతే తక్కువలోనే పడుతుంది. అందుకని ఇది ఒక 3 కిలోస్ అయితే ఇచ్చాను అనమాట, 3 కిలోల వరకు. ఇవి వచ్చేసి ఇంకా మా మధ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను చాక్లెట్స్ ఇంకా ఇవి అయితే పంపించాలన్నమాట. తీసుకున్నాను ఇంటి దగ్గర. ఇంకా సర్లే అంత ప్రేమతో పంపించినప్పుడు మన ఇంటి దగ్గర ఎందుకు వదిలేటమని చెప్పి ఇది కూడా తెచ్చాను పిల్లలకి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్నుడిపాయ కారం అండి. ఇది కారం కదా మట్లా అంతా అవుతుందని చెప్పేసి ఇలా ప్యాకింగ్ చేశాను. ఇది కూడా ఇంక ఇది వచ్చేసి పప్పు వెళ్ళిపోవడానికి లేదని తెచ్చుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి కేక్ ఐటమ్ అండి. ఇది బేకింగ్ పౌడరు అది తెచ్చాను. ఇక్కడ దొరకవు, అంటే దొరికినా కూడా మనం చాలా షాప్స్ తిరగాలండి. దేనికన్నా తిరగాలన్నా కూడా మనం చాలా షాప్స్ తిరగాలి. మనకైతే వెంటనే దొరుకుతుంది. ఇక్కడ చాలా కష్టం ఏదైనా మన సైడ్ దొరకాలంటే. సో ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇదైతే రావట్లేదు. బేకింగ్ సోడా, అలాగే కర్పూరము, ఇంకేంటిది ఇది వచ్చేసి కార్న్ఫ్లోరు ఇవి తెచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ అంటే అస్సలు దొరకదు. ఇదైతే 3 ప్యాకెట్లు మొత్తం 4 ప్యాకెట్లు తెచ్చాను. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎండు చేపలు, ఎండు రొయ్యలు అండి. ఇదైతే మనకి ఇక్కడ చేపలు ఫ్రెష్గా మనకి దొరకవు. సరే మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామని చెప్పేసి మెత్తళ్ళు, ఎండు రొయ్యలు, అలాగే ఈ ఉప్పు చీలికలు ఇది తెచ్చానండి. ఈసారి అయితే ఎప్పుడు తెచ్చుకోలేదు. సో ఈసారి తెచ్చాను. ఇది వచ్చేసి ఉప్పు చీలికలు. సో మెత్త ఇందులో ఉందండి. సూపర్ మెత్తళ్ళు అండి ఇవి వచ్చేసి మెత్తళ్ళు. నీకు కర్రీ ఎలా ఉండేది కూడా నేను చూపిస్తాను. నేర్చుకొని చేయాలి. ఇది కూడా నాకు రాదు, సో నేర్చుకొని చేయాలి. ఇవన్నమాట. ఇవి వచ్చేసి సీ ఫుడ్ అనమాట. ఇవన్నీ కూడా ఇంకా ఇదండి. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇంకా పిల్లలకి బుక్స్ తీసుకెళ్ళాను. హోంవర్క్ రాపిద్దామని బుక్స్ అయితే తీసేసాను, స్కూల్కి పంపించాలని చెప్పేసి. ఇది వచ్చేసి పిల్లలకి చార్ట్ అనమాట, ఇండియా మ్యాపు. ఇది ఒకటి తెచ్చాను పిల్లలకి చెప్పడానికి కోసం అని చెప్పేసి ఇది ఒకటి తెచ్చాను ఇంటి దగ్గర నుంచి. ఇంకా బట్టలు అయితే కొంచెం ఉన్నాయండి, ఏమి లేవు. మా బట్టలు అయితే అసలు ఏమీ లేవు. పిల్లలకి బాక్సెస్, అలాగే పెన్సిల్స్, ఇంకా అలాగే కలర్ పేపర్స్ ఉంటాయి కదండి మనకి. ఇక్కడ ఏంటంటే
యాక్టివిటీస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఇది మొత్తం 10 కలర్స్ అంటే ఇది తీసుకున్నాను ఈరోజు. ఇది ఒకటి, ఇంకా ఇక్కడ కట్టరు ఇది యూజ్ అవుతుంది తెచ్చాము. ఇంకా నెక్స్ట్ వచ్చి శారీస్ అండి. ఇవి వేరే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ కోసం మా హస్బెండ్ తీసుకున్నారు, టమాటా వాళ్ళ కొలిక్స్. ఇంకా పిల్లలకు వచ్చేసి లంచ్ బాక్సెస్, టిఫిన్కి లంచ్ ఏం లేదు, టిఫిన్ బాక్సెసే రెండు తీసుకున్నాను పిల్లలకి. ఇవి వచ్చేసి నెక్స్ట్ నాప్కిన్స్, డస్టర్, బోర్డు ఎరేజరు. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ అండి. మ్యాంగోస్ అయితే దీంట్లోనే కొంచెం చుట్టుకొని తీసుకొచ్చాను. ఇదిగోండి 2 మ్యాంగోస్, 4, 5 నలిగిపోతాయని చెప్పేసి ఇలా క్లాత్లో చుట్టుకొని జాగ్రత్తగా, నేను పచ్చికొన్నప్పుడు తీసుకున్నానండి. కానీ ఇవి తీసుకొచ్చేసరికి 3 days జర్నీ కాబట్టి ఇవి పండిపోయాయి అనమాట. ఆల్రెడీ మనకి ఇప్పుడు వచ్చేసరికి అయితే మేము పండిపోయాయి అన్నమాట ఇక్కడ బ్యాగ్ తీసేసరికి. ఇంకా ఇవి వచ్చేసి నాకు బ్యాంగిల్స్, ఇప్పుడు శ్రావణ మాసం కదా, సో దేవుడి దగ్గర అమ్మవారికి చేసుకుంటే బ్యాంగిల్స్ అవి కావాలని చెప్పేసి బ్యాంగిల్స్, అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ అండి. స్టిక్కర్ అయితే ఒక 5, 6 తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ వేరే కలర్స్ ఉంటాయి, మనకి సేమ్ ఇదే కలర్లు అయితే ఉండవు, ఈ టైప్స్లో అయితే అస్సలు ఉండవు. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అలాగే నెయిల్ పాలిష్, లిప్స్టిక్, హెయిర్ పెన్స్, బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, ఇవన్నీ తీసుకున్నాను. బట్టలు ఎక్కువ తీసుకోలేదండి. ఇంక వచ్చేసి స్లీపర్స్ అన్నమాట, ఇంట్లోకి తినడానికి వేసుకోవడానికి. ఇది వచ్చేసి గుంట పొంగనాలు పిండాము. మా పెద్దోడైతే గుంటనాలు పొంగనాలు ఇది కావాలని చెప్పేసి కంపల్సరీగా అడిగి ఇంకా తీసుకున్నాను. ఒకటి ఇంకొచ్చేసి మార్కర్స్, ఇది వచ్చేసి శారీస్ అండి. ఇది వచ్చేసి ఒకటి నాకు, ఇంకోటి వచ్చేసి వాళ్ళ కొలీగ్స్ వాళ్ళకి. ఇది కూడా 2 వాళ్ళ కొలీగ్స్కి, ఒకటి నాకు. శ్రావణ మాసాలకి తెచ్చాను ముందుగానే. ఇంక వచ్చేసి నార్మల్గా బట్టలు అండి. ఇంక ఇందులో అయితే ఏం లేవు. బట్టలు వచ్చేసి కొంచెం సగం బ్యాగ్ ఉంటాయి అంతే. బట్టలు వచ్చేసి ఇంకా నేను ఏం తేలేదు బట్టలు, ఇంకేమైనా ఐటమ్సే ఉన్నాయి. ఇవైతే పెద్ద బ్యాగ్లో 20 kgs వరకు అయినాయండి మొత్తం నాకు. ఇది ఒక 20, మొత్తము 40 kilos వరకు అయితే అయింది. బరువు అయితే చాలా వెయిట్ అయిపోయింది. దాంతోపాటు మళ్ళీ చిన్న బ్యాగ్లో కూడా కొన్ని తెచ్చాము, కొన్ని ఐటమ్స్. మునక్కాయలు తెచ్చాను, అవి ఇప్పుడైతే వండేసాను మునక్కాయలు. ఇంకా అంతే అండి. బుక్స్ అవి తీసాను కదా, లడ్డు ప్రసాదం ఉంటే అది ఒక 2 kilos వరకు ఉంటుంది, అది తీసి పక్కన పెట్టేశాను. ఇదండి ఇవాళ మన వీడియో వచ్చేసి. చాలా మాకైతే ఇంకా ఇది దగ్గర అనుకో, మనం ఇంకా ఐటమ్స్ అన్ని తెచ్చుకోవచ్చు అండి. కానీ చాలా దూరం కాబట్టి మేము 2 బ్యాగులే తెచ్చాము. అయినా కూడా అసలు ఎన్ని 3 ట్రైన్లు మారాలి, అలాగే మళ్ళీ ఒక బస్సు జర్నీ అండి, బస్సు జర్నీ కాబట్టి ఇవన్నీ మోసుకునేసరికి మాకైతే దూరం తీరిపోయింది బాగా. ఇంక ఈసారి కొంచెం తక్కువగానే తెచ్చుకోవాలనేసి డిసైడ్ అయ్యాము. ఎందుకంటే బరువు ఎక్కువైపోతుందండి మాకు. బట్టలు ఏం లేవండి, మళ్ళీ బట్టలు చాలా తక్కువగా ఉన్నాయి. నాకు వచ్చేసి ఒక 4 జతలు, పిల్లలు వచ్చేసి వాళ్ళు అంతే, ఇద్దరైనా కూడా ఒక 4 జతలు ఉన్నాయి వాళ్ళ పిల్లలు అంతే. మా వారి వచ్చేసి ఒక ప్యాంట్ అంతే, ఇంకేం తేలేదు. అయినా కూడా అసలు బాగా లగేజ్ అయితే ఎక్కువైపోయింది. ఎందుకంటే మనకి ఐటమ్స్ ఎందుకంటే మనకి ఇక్కడ దొరకవు కాబట్టి మనం కంపల్సరీగా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిందే. పల్లీలు అయితే ఓకే, నార్మల్ బెల్లం అయితే దొరుకుతుంది కానీ అది బాగోదు. చింతపండు కూడా దొరుకుతుంది కానీ అస్సలు బాగోదు, అది అయితే అంత దాంట్లో రాళ్ళు పిక్కలు అవే ఉంటాయి. ఇడ్లీలో అయితే అస్సలే దొరకదు. ఇంకా అవన్నీ మనం కంపల్సరీగా తెచ్చుకోవాలి. ఇంకా మ్యాంగోస్ అయితే ఇంకా మేలో వచ్చాం కాబట్టి మనకి ఇప్పుడే వస్తుంటాయి మనకి. కాబట్టి ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మనకి దొరకవు, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి 2, 5, 6, 7, 8 కాయలే తెచ్చానండి ఇంటి దగ్గర నుంచి. ట్రైన్లో అయితే తిన్నాము కొన్ని, ఒక 4 కాయలు. ఇంక ఇవన్నీ వచ్చేసి తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి. అంటే మనకి ఇక్కడ ఏమేమి రేట్ ఎక్కువగా ఉంటాయి, ఏమి దొరకవు అనేది అయితే ఇంతవరకు అయితే తెచ్చుకున్నాను నేను. ఇంకా అయితే తెచ్చుకున్నాను కానీ ఇంటి దగ్గర వదిలేసాను, ఎందుకంటే ఇంకా బరువు ఎక్కువైపోతుంది, లగేజీ పాపం తనొక్కడే మొయ్యాలని చెప్పేసి ఇంకా నేనేం తీసుకురాలేదు. చూసారు కదండి, ఇదండి ఇవాళ మన వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.